దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమర్థమైంది? ఒకసారి వెలిగించబడి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళా తిరిగి నూతన పరచబడడం అనేది అసాధ్యం. మనం చాలా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చూసిన వారు, నిజ దేవుని తెలిసిన వారు, ఎరిగిన వారు. అందుకొరకే గడిచిన దినాల్లో మనం ఉన్నట్లుగా ఎప్పుడు మనం ఉండడానికి ఇష్టపడకూడదు. దేవుడు మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన ఆలోచనని ఎరిగిన దేవుడు. ఆ ఎరిగిన దేవునికి మనము మొదట ఎలా అయితే ఉన్నామో చివరి వరకు అలాగే ఉండాలి. ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, మొదట నీ స్థితి ఎలా ఉందో అడగడం లేదు, కానీ చివరి దశలో నీ బ్రతుకు ఎలా ఉంది అని అడుగుతాడు. అందుకని ప్రతిసారి కూడా మనం చాలా జాగ్రత్త చూడాలి. వాక్యం దగ్గరే మనం కూర్చోవాలి, వాక్యం దగ్గరే మనం నేర్చుకోవాలి, వాక్యం దగ్గరే సరి చేసుకోవాలి. దేవుడు ఎలా ఉన్నాడు అని ఎవరినైనా అడిగితే ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని రకరకాల భావాలతో ఈ రూపాల్లో ఉన్నాడు, ఆ రూపంలో ఉన్నాడని చెప్తూ వస్తారు. కానీ దేవుడు ఏ రూపములోనూ లేడు. ఆయనకి ఆకారము లేనివాడు దేవుడు. ఎలా ఉన్నాడు అంటే ఆత్మై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది నేను ఒక్కటే చెప్పడం కాదు, సమస్త వేద గ్రంథాలతో సహితము దేవునికి రూపము లేదు. దేవుడు ఆత్మై ఉన్నాడు. మీరు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి అనే వాక్యం సెలవిస్తుంది. అయితే నిజానికి దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే 1 కొరింథీ 3:16 ఒకసారి చూడండి. అంటే దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన సూచక్రియలు అన్ని పొందుకున్న తర్వాత, దేవుడే మనలోకి వచ్చిన తర్వాత, మనము వెలిగించబడిన తర్వాత మరొకసారి బయటికి వెళ్ళడం అనేది జరగకూడదు. చూస్తున్నారా? చూడండి, ఎక్కడ ఉన్నాడు దేవుడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎవడైనను అంటే ఇక్కడ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయడు. దేవుని స్తోత్రం. చూసారా? ఎవడైనను అంటే కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్గము లేదు, ఏంటంటే భాష కార్యభంగాలు లేవు, ఆయా జాతులు వారికి అని చెప్పలేదు. ఎవడైనా సరే మీరు నా ఆలయము, ఈ ఆలయములో నేను నివసిస్తున్నాను, ఎవడైనా నా ఆత్మను పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అంటున్నాడు. అందుకే ఒక్కసారి ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మనకి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలోకి ఆత్మను పంపించిన వాడు ఎవడు? శివాన్ని పోసిన వాడు ఎవడు? నేను వెలిగించిన వాడు ఎవడు? ఆ వెలిగించిన సృష్టికర్తకు దేవునికి మనం లోబడుతూ ముందుకి సాగాలి. అంతే తప్ప వాక్యము లేని, వాక్యము కాని దానికి పరిగెట్టడం అనేది మంచిది ఎవరికి కాదు. దేవుణ్ణి రుచి చూసాం. ఆయన ఎలాంటి వాడు? ఆకారం లేనివాడు. ఆయనకి ఆకారం లేదు. ఇప్పుడు యేసుబాబు ఫోటో ఒకటి ఉంది. యేసుబాబు ఫోటో తప్ప అందులో దేవుడు అనేది కాదు. నా ఫోటో పెట్టాను, ఆ దేవుడే, ఆ దేవుడు నమ్మమ్మ, నా ఫోటోవే, మా ఫ్లెక్సీ నుంచి తీసిన ఫోటోలే. హృదయంతో, ఆత్మతో, సత్యముతో ఆరాధన చేస్తే, విరిగి నలిగిన మనస్సుతో ఆయన్ని సన్నుతిస్తే, ఏంటంటే వినయము కలిగిన వారి దగ్గర ఆయన దిగి వస్తాడు. ఆమేన్. ఆయనే ఆత్మస్వరూపుడు. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో కోకొల్లలు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి.
ఒకసారి వెలిగించబడి ఏనాడు వెనక్కి పోకూడదండి మనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. చూడండి, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను నీకు తెలియజేయటం నాకు మనసు కలిగెను. దేవుని స్తోత్రం. ఈ మనసు కలిగెను అని దానియేలు చెప్పొచ్చు, రాజు చెప్పొచ్చు. ఎందుకంటే కళ్ళ ముందు చూసిన గొప్ప కార్యములు. మనం ఎన్ని కార్యాలు చూస్తాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుకి సహాయం చేయి అన్నప్పుడు చేయలేదా? దెయ్యపు శక్తుల నుంచి విడిపించబడలేదా? రోగముల నుంచి విడిపించబడలేదా? సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు విడిపించబడలేదా? ఎన్నో అద్భుత కార్యములు చూస్తున్న మనం ఏమి చేయాలి అంటే, చేసిన మేలును చెప్పే మనసు మనకు కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? చేసిన మేలును ఎక్కడెక్కడ చెప్పాలి? సంఘములో చెప్పాలి, బహిరంగంగా సమాజములో దేవాది దేవుడు చేసిన మేలును బట్టి మనం సాక్ష్యం ఇవ్వాలి. చేసినవే మన అబద్ధ సాక్ష్యాలు ఏమో చెప్పకూడదు. 2010లో నేను పడిపోయి సరిపోయిన టైము, యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని టైము, ఎవరైనా చెప్తే వినే పరిస్థితి నాకు లేదు. ఆ రోజుని మనసులో ఆత్మలో ప్రార్థన చేశాను. ఆ కరెంట్ షాక్ తో వెనక పడిపోతున్నాను. నా బాడీ అంతా అయిపోయింది. నాకు జ్ఞానం అయితే శరీరము అయిపోయిందని తెలియపరిచింది. ఆత్మ వెలుపుగా ఉంది. ఈ ఆత్మలో ప్రార్థించింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆ 3 మాటలు ఏంటి అంటే, ప్రభువా నువ్వే కాపాడేవాడివి, నువ్వే రక్షించేవాడివి, నువ్వు తప్ప దిక్కు లేదని వెనక పడిపోయాను. అక్కడ పడిపోయిన ఆ ఆత్మలో ప్రార్థన ఏం చేసింది తెలుసా? నన్ను మళ్ళా ప్రాణంతో నిలబెట్టింది. దేవుని స్తోత్రం. జీవంతో నిలబెట్టింది, బ్రతుకునిచ్చింది, బ్రతకనిస్తుంది. కొన్ని సంవత్సరాలు విశ్వాసగా ఉన్నా నేను. 2 సంవత్సరాల పాటు అక్కడి నుంచి ఒక దైవ సేవకుడిగా ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నామో, ఎప్పుడైతే దేవునితో అడుగులు వేస్తున్నామో, ఎప్పుడైతే అద్భుతాలు గొప్ప కార్యాలు చూస్తున్నామో, ఎప్పుడైతే వెలిగించబడ్డామో, దేవునిలో సహవాసం చేస్తున్నామో, దేవునికి దగ్గరయ్యామో, ఆ రోజు నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అలా వెలిగించబడిన మేము ఈ రోజు దైవ సేవకులు ఎక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు ఎన్నో. ఏంటంటే ఇక్కడ కోస్తారు ఆపరేషన్, ఇక్కడ కోస్తారు ఆపరేషన్, ఇక్కడ ఒక ఆపరేషన్. ఇదంతా చెప్పాలి, మీకు రికార్డ్ చేసి పెడతాను ఒకసారి మీరు మిత్రి కానీ. ఎన్నో రకాలుగా మెంటు చేసి నలిపి ఒక చెరుకు గెడ మిషన్ లో పెడితే ఎలా నలుగుతుందో అలా నలిగితేనే ఈ రోజున ఇక్కడ నిలబడ్డాం. హల్లెలూయా. శ్రమలు మేలే. అక్కడికి పోతే ఇక్కడికి పోతే అక్కడికి పోతే ఈ శ్రమలు ఏమీ తీరావు. ఈ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తే, ఆయనను ఒప్పించగలిగితే, ఆయనను గణపరచగలిగితే, ఆయననే ఊరేగించగలిగితే, ఆయన దిగి వచ్చి నిన్ను నన్ను పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. నిలబెట్టగలడు. అంతే. అందుకొరకే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుత క్రియలను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగింది అన్నాడు. ఎవరు చెప్తారు? ఒక రాజు చెప్తాడు, నాకు మనస్సు కలిగింది. నెబుకద్నెజరనే రాజు కల కన్నాడట. ఆ కల కన్న తర్వాత ఆ కలభావము మర్చిపోయాడు. ఆ కళ చెప్పాలి. ఎలా కుదురుతుంది? ఎవరు చెప్పగలరు? దానియేలు ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో తెలుసా? ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు మీ కొరకు, నా కొరకు, మన బ్రతుకుల కొరకు మన సాక్ష్యం ఎవరు చెప్పాలో తెలుసా? బయట వారు చెప్పాలి. అలాంటి జీవితం జీవించాలి.
ఒక్కసారి వెలిగించబడిన తర్వాత సావో బ్రతుకు, కష్టమో నష్టమో, వ్యాధో బాధో, అప్పో ఇబ్బందో, ఏదైనా రాని కానీ ఆయన చూసుకునేవాడు ఉన్నాడు కాబట్టి మనం ముందుకు సాగిపోవాలి తప్ప వెనక్కి మాత్రము వెళ్ళకూడదు. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. ఒకసారి పడదాం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. నీ సాక్షిగా నీ జీవించునయ్యా. నీ సాక్షిగా నీ జీవించునయ్యా. ప్రభువా చావైనా బ్రతుకైనా ఆయన కొరకు జీవించి నిలబడితే కనుక ఊరూరా మనల్ని కూడా ఊరేగిస్తాడు. ఆమేన్. ఆయన కొరకు నిలబడితే మన కొరకు ఆయన నిలబడతాడు. అందుకే సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఆదివారం శుక్రవారం విడిచిపెట్టకూడదు. ఈ 2 దినాలు చేస్తే సరిపోతా? కాదండి. దినము మీ హృదయములో అంతరంగములో ఆత్మ ద్వారా ప్రార్థన జరగాలి. హల్లెలూయా. అందుకొరకే మౌనతనే దేవుడు, అద్భుతములు చేసిన దేవుడు, ఆశ్చర్యకరములు చేసిన దేవుడు నెబుకద్నెజరుని రాజు చెప్తున్న సాక్ష్యం నాకు మనసు కలిగింది చెప్పడానికి. ఎంతమంది చెప్తారు మన మనసు బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన పద్ధతులు ఎలా ఉన్నాయి, మనిషి ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, మనిషి లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, పెద్దలతో ఎలా ఉన్నావు, చిన్నలతో ఎలా ఉన్నావు, సమాజంలో ఎలా ఉన్నావు. ఆ మాటలన్నీ సాక్ష్యాలుగా మారిపోతాయి. రేపొద్దున మంచి సాక్ష్యం రావాలన్నా నీ నోరే, చెడ్డ సాక్ష్యం రావాలన్నా నీ నోరే. రేపొద్దున బ్రతుకుల గురించి సాక్ష్యం నిలబెట్టుకోవాలి, సాక్ష్యం చెప్పగలిగిన ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలంటే మనము యేసుతో సహవాసం కలిగి ఉండాలి, సన్నిధితో సహవాసం కలిగి ఉండాలి. ఏ రోజుని ఆదివారం అనేది పోగొట్టుకుని ఎక్కడికి పోకూడదండి. దేవుని స్తోత్రం. నేను గురువారం ఒక ప్రార్థన పెడతాను మా డాక్టర్ ప్రసాద్ గారు. ఆ గురువారం వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్న నేను వచ్చేస్తాను. ఎందుకు? వ్యక్తిగతంగా కూర్చొని ఇంతమందిగా కూర్చోలేము, మనం వ్యక్తిగతంగా కూర్చొని ఎక్కువ సమయం ప్రార్థన చేయలేము, వ్యక్తిగతంగా కూర్చొని సమాజంగా మనం ఏమీ చేయలేము. కానీ అందరూ సమాజంగా కూర్చుని, సంఘముగా కూర్చుని, ఒక 10 మందో 20 మందో కూర్చుని ఉదయకాలం నుండి సాయంకాలం వరకు దేవునికి ధూపం వేస్తూ ప్రార్థన చేస్తూ దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, బ్రతుకులు బాగోని పరిస్థితుల కొరకు, అన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సంతోషమే వేరండి. దేవుని స్తోత్ర. ఆ ఆనందమే వేరు. అందువరకు ఎక్కడికి వెళ్ళినా ముందు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. మేము నేర్చుకున్నాకే మేము చెప్తున్నామండి, మేము మార్చుకున్నాకే మేము చెప్తున్నాం, మేము చేసేవి మీకు చెప్తున్నాం, చేయకుండా మేము చెప్పట్లేదు. అందుకొరకే మౌనతుడైన దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏం చేశాడో మన జీవితంలో మనకు తెలుసు కదా. మనం సాక్ష్యం చెప్పక్కర్లా, ఇతరులు సాక్ష్యం చెప్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా వెళ్ళిపోతే వారిని తీసుకొచ్చి మరలా వెలిగించడము అసాధ్యం అంటుంది వాక్యం. అందుకని ఆత్మయున్న దేవుడు, వాక్యమైన దేవుడు, ఆయన అకాలం లేనివాడైన దేవుడు మనం ఉన్న చోటనే ప్రార్థించి ప్రభువాలను తాకంటే ఆయన ఆత్మ ద్వారా వచ్చి తాకి బాగు చేసి నిలబెట్టే దేవుడికి మాత్రం మనం బ్రతుకంతా సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. మన జీవితం అంతా సమర్పించుకుని మనం నడిచేలాగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మరియమ్మ గర్భాన జన్మించి, ఆత్మ ద్వారా జన్మించి,
ఆత్మ ద్వారా నడిపించబడి ఆ దెబ్బలు తగులుతున్నాయి, కొరడా దెబ్బలు తగులుతున్నాయి, ముళ్ళ కిరీటము, కాళ్ళలో చేతుల్లో మేకులు, బండ్ల పోటు, శరీరం అంతా కొరడాలతో కొట్టబడి తూట్లు పడిపోతూ ఉంటే, రక్తదాలు కారిపోతూ ఉంటే, అవమానించేవారు, నిందలు వేసేవారు, ఆ సీట్లు వేసుకున్న వస్త్రాలు వేసుకున్నవారు, ఉమ్మ వేసుకున్నవారు, పిడుగుతులు కుదిరివారు, ఇవన్నీ సహించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న ఆత్మబలము, ఆయనలో ఉన్న ఆత్మశక్తి. ఈ ఆత్మ ద్వారా నిలబడితే ఈ భూమి మీద సమస్తము జయించగలము మనం కూడా. అందుకే ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. అందుకే ఆత్మ ద్వారా జన్మించాడు. అలాగే కలవరి స్థితిలో ప్రాణం పెట్టేటప్పుడు, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను సరిపోయి పరలోకానికి వెళ్ళాడు. వచ్చేటానికి ఏం చేయాలి? మనం ఆయన సన్నిధిలో ఆయన రాకడకు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ప్రతి వారం, ప్రతి రోజు ఆయనతో సహవాసం చేస్తూ మరి వెలిగించబడిన వారిగా ఉండాలి, కానీ చీకటిలోకి వెళ్ళేవారిగా ఉండకూడదు. అటువంటి కృప దేవుడు వెలిగించిన వారంతా కూడా ఆయన పాదాల దగ్గర ఉందరు గాక, ఆయనతో కలిసి ఉందరు గాక, ఆయనతో సహవాసం చేస్తుందరు గాక. తప్పిపోయింది యావత్ ప్రపంచము ఆయన సన్నిధికి వచ్చును గాక. ప్రపంచమంతా ఆయన ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధనే చేయును గాక. ఈ మాటల వల్ల దేవుడు ఫలితులకు తీసుకొచ్చి క్రియారూపంలో నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన ముగింపు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి మీకు వందనాలు దేవా. ఒకసారి వెలిగించబడిన తర్వాత ఒక మనుషుడు లోకంలోకి వెళ్ళిపోతే, అయ్యా తప్పిపోయిన వారిని మళ్ళా వెలిగించడం అసాధ్యం, తిరిగి తీసుకురావడం అసాధ్యం అని రాష్ట్రాలు నిలబెట్టుకుని మాట్లాడారు. అంతేకాదు, ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఇల్లు ఖాళీ ఉంటే తిరిగి మళ్ళా 7 దెయ్యాలు వచ్చి నిలబడి చేస్తాయని, ఆ ఇల్లు మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా ఘోరంగా ఉంటుందని మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు, నేను చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు, మీ క్రియలు అయ్యా ఒక రాజు సాక్ష్యం చెప్పడానికి మనసు కలిగినట్లుగా ఇతరులు మా కొరకు సాక్ష్యం చెప్పాలి అని, అయ్యా మేము అలా సాక్షిగా నిలబడాలంటే ఆత్మ ద్వారా నింపబడి, ఆత్మ ద్వారా నడిపించబడి, ఆత్మలో జీవించాలి అని మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆకారం లేనివాడవని, నీవు ఆత్మస్వరూపుడవని, నీవే దేవాలయమని, దేవా మీ ఆత్మ మాలో నివసించుతున్నదని, ఎవడో ఈ ఆత్మను పాడు చేయకూడదని అనేక హెచ్చరికల ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడారు. ప్రతి మాటకు ముద్ర వేసి సహాయం దయచేయమని, వచ్చిన వాళ్ళందరినీ దీవించాల్సిందించమని, వారందరూ వారి పనులు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు విడిపించి సహాయం దయచేయమని, ప్రతి వ్యాధులని ముట్టి స్వస్థపరచమని, ప్రతి ఒక్కరిని ప్రభాని వెలుగులో నడిపించమని, ఈ వాక్యంలో నడిపించమని, ఈ సహాయములో సహవాసములో నడిపించమని అడుగుచు, ఎప్పటికీ కూడా తప్పిపోకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి ఈ ప్రార్థన యేసు నామములో అడిగి పొందుతున్నాం తండ్రి.